ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనము. నా జనులు ఇక నిన్నటికి సిగ్గునందరు. అప్పుడు ఇశ్రాయేలీల మధ్య నున్నవాడును నేనే అనియో, నేను మీ దేవుడినైన యెహోవాననియో, నేను తప్ప వేరు దేవుడొకడును లేడనియు మీరు తెలుసుకొందరు. నా జనులు ఇక నిన్నటిను సిగ్గునందక ఎందురు. నా జనులు ఇక నిన్నటికి సిగ్గునందరు. అసలు ఆయన బిడ్డలమైనటువంటి మనం ఎందుకు సిగ్గుపడవలేను? అన్యజనుల ఎదుట ఆయన నామమును ఒప్పుకొనుటకు మనం ఎందుకు సిగ్గుపడవలేను? కాబట్టి మనం ఇక మీదట సిగ్గుపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇశ్రాయేలీలలో యెహోవానే దేవుడని ప్రతి ఒక్కరు తెలుసుకునేలాగిన నా జనులు ఇక నిన్నటికి సిగ్గునందరు అని ప్రభువాక్యం సెలవిచ్చున్నాడు. ఎందుకు దేవుడు ఇక మీదట ఎన్నటికీ సిగ్గునందరు అని సెలవిచ్చుచున్నాడు? ఎందుకంటే మనము ఆయన నామమును ఆయనను మనం అన్యజనుల ఎదుట ఒప్పుకొనుటకు మనము సిగ్గుపడకూడదు. ఎందుకంటే ఆయన మన జీవితంలో మన కుటుంబంలో అనేక అద్భుత కార్యాలు చేస్తున్నాడు. కాబట్టి మనం ఇక మీదట సిగ్గుపడవలసిన అవసరం లేదు. ఇశ్రాయేలీయులు యెహోవాయే దేవుడనియు తెలుసుకున్నట్లు కాబట్టి ఇశ్రాయేలీలలో దేవుడు అనేక అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఆహారం లేనప్పుడు కూడా ఆయన మన్నా కురిపించి ఇశ్రాయేల్ ప్రజలకు ఆహారం అనుగ్రహించాడు. ఐగుప్తు బానిసత్వం నుండి ఇశ్రాయేల్ ప్రజలను విడిపించి అలాగే అరణ్యంలోకి తీసుకొచ్చి వారిని పోషించాడు. కాబట్టి వారిని బట్టి ఇక మీదట ఎన్నటికీ సిగ్గునందరు. వారిని బట్టి దేవుడు సెలవిచ్చుచున్నాడు, నా జనులు ఇక మీదట ఎన్నటికీ సిగ్గునందరు. అప్పుడు ఇశ్రాయేలీలలో నేను దేవుడినై ఉన్నాననియో, వారు నా ప్రజలై ఉన్నారనియో వారు తెలుసుకొందరు. అప్పుడు ఇశ్రాయేలీలో ఉన్న దేవుడను నేనే అనియో, నేనే వారి దేవుడిననియో, నేను తప్ప వేరొక దేవుడు లేడనియో వారు తెలుసుకున్నట్లు ఇక మీదట నా జనులు ఎప్పటికీ సిగ్గునందరు అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఇశ్రాయేలీలకు తోడై ఉన్నటువంటి దేవుడు, మనందరికి తోడై ఉన్నటువంటి దేవుడు ఒక్కడే. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన మారినటువంటి దేవుడు. ఆయన ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్కరి కుటుంబంలో అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేసేటటువంటి దేవుడు. కాబట్టి మనము అన్యజనుల ఎదుట కానీ ఆయన నామమును ఒప్పుకొనుట కానీ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుట కానీ మనం ఏమాత్రం సిగ్గుపడకూడదు. ఎప్పుడైతే మనం సిగ్గుపడతామో ప్రభు సెలవిచ్చుచున్నాడు కదా, నేను దూతలతో సహా వచ్చినప్పుడు దేవుని ఎదుట వారిని గురించి నేను సిగ్గుపడదును అని ప్రభు సెలవిచ్చుచున్నాడు. కాబట్టి మనము దేవుని ఎదుట ఎప్పుడు సిగ్గుపడకూడదు. అన్యజనుల ఎదుట కూడా మనం ఎప్పుడు సిగ్గుపడకూడదు. మనము దేవుని నామమును ధైర్యంగా ప్రకటించాలి. ఆయన రాజ్య సువార్తను ధైర్యంగా ప్రకటించాలి. మనం ఈ లోకంకు కానీ ఈ లోకంలో ఉన్నవారికి కానీ మనం భయపడవలసిన అవసరం లేదు. సిగ్గుపడవలసిన అవసరం అంతకంటే లేదు. మనము జీవించినంత కాలము ధైర్యంగా జీవించాలి. ఆయనకు సాక్షిగా జీవించాలి. కాబట్టి ఇశ్రాయేలీలో ఉన్న దేవుడను నేనే అనియు, నేను తప్ప వేరొక దేవుడు లేడనియు నా జనులు తెలుసుకుంటారు. కాబట్టి ఇక మీదట నా జనులు ఎప్పటికీ సిగ్గునందరు అని ప్రభువు సెలవిస్తున్నాడు. పరలోకమందు కానీ ఈ భూమి మీద కానీ ఇశ్రాయేలీల దేవుడు, మన దేవుడు, అందరి దేవుడు ఒక్కడే. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ ప్రభువుని మనం అనుసరించాలి, జీవించాలి. కాబట్టి మనము భయపడక ఆయన నామమును ఆయన సువార్తను ధైర్యంగా ప్రకటించాలి. ఈ భూమి మీద మనము భయపడవలసిన అవసరం కానీ దిగులు పడవలసిన అవసరం కానీ లేదు. కొంతమందిని చూడండి, మందిరానికి వస్తారు, ఆరాధనలో పాల్గొంటారు, బయట నేను క్రైస్తవుడను అని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు, బయట ఉన్నటువంటి మనుషులకు భయపడతారు. అలాంటి వారిని గురించి దేవుడు తన దూతలతో వచ్చినప్పుడు దేవుని ఎదుట వారిని గురించి సిగ్గుపడతాడు. కాబట్టి అటువంటి పనులు మనం ఎప్పుడు చేయకూడదు. మనము జీవించినంతకాలం ధైర్యంగా జీవించాలి. ప్రభువుని ఆధారం చేసుకొని జీవించాలి. ప్రభు కొరకు సాక్షులుగా జీవించాలి. పాపం వైపు కానీ లోకం వైపు కానీ మనం చూడకుండా దేవుని వైపు చూస్తూ ముందుకు సాగిపోవాలి తప్ప వెనక్కి చూడడానికి కానీ పాపం వైపు చూడడానికి కానీ ఏమాత్రము వీలు లేదు. ఈ వాగ్దానము ఈరోజు మనందరి జీవితాల్లో, మనందరి కుటుంబాల్లో దేవుడు నీరు కట్టి ఫలింపజేయాలని కోరుకుంటున్నాను.